మిత్రులారా, అందరికీ తెలంగాణ ఉద్యమ అభినందనలు. రేపు 3 తరాల ఉద్యమ పోరాట నాయకుడు, ముఖ్యంగా సామాజిక తెలంగాణ నా జీవితకాల ధ్యేయంగా పోరాడినటువంటి మహోన్నతమైనటువంటి తెలంగాణ సమాజం మొత్తం కూడా బాపూజీ అని మనం ముద్దుగా పిలుచుకున్నటువంటి గొప్ప నాయకుడు. ముఖ్యంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం కూడా బాపూజీ గారి పిలుపు మేరకు నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని కూడా వదులుకొని తెలంగాణ వచ్చిన తర్వాతకి ఈ రోజు వరకు కూడా ఏ విధమైన పదవులు కానీ ఏ విధమైనటువంటి పార్టీలు కానీ మనం చేరకుండా పోరాడుతూ ఉన్నాం. రేపు జలదృశ్యంలో బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు సోదరుడు దాసు సురేష్ గారి అధ్యక్షతన రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సామాజిక శక్తులు, బాపూజీతో కలిసి పనిచేసినటువంటి ఉద్యమ సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. రేపు ఉదయం 10 గంటలకి జలదృశ్యంలో బాపూజీ గారి జన్మ వర్ధంతి సందర్భంగా ఆయన జన్మదిన వేడుకల వరకు జరగబోయే కార్యక్రమాలకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. తెలంగాణ అనేది పూర్తిగా రాలేదు. బాపూజీ కలలుగన్నటువంటి సామాజిక తెలంగాణ వచ్చినప్పుడే సాధ్యమవుతుంది. ఈ కార్యక్రమానికి మంత్రులు ఆర్ కృష్ణయ్య గారు, మందకృష్ణ మాదిగన్న గారు, అనేక సామాజిక శక్తులు ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. దయచేసి యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా బాపూజీ వర్ధంతి నుంచి బాపూజీ జయంతి వేడుకల వరకు కూడా సామాజిక శక్తుల పునరేకీకరణ, సామాజిక తెలంగాణ సాధన ధ్యేయంగా మనందరం పోరాడాలని, ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా తెలంగాణలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలని, బాపూజీ కలలుగన్నటువంటి సామాజిక తెలంగాణను సాధించడానికి ప్రతి వ్యక్తి, ప్రతి శక్తి కూడా బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు రావాలని హృదయపూర్వకంగా ప్రతి వ్యక్తిని కూడా పేరు పేరున ఆహ్వానిస్తూ ఉన్నాం. జోహార్ తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, సాధిద్దాం సాధిద్దాం సామాజిక తెలంగాణ అని పిలుపునిస్తూ ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. మీ భద్ర సామాజిక ఉద్యమకారుడు, బాపూజీ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్న బాపూజీ గారి అసలైన వారసు.